క్యాన్సర్ వ్యాధి సోకిన తర్వాత కంటే రాకముందే నివారించాల్సిన విధానాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల ప్రాణాంతక వ్యాధికి గురి కాకుండా ఉండవచ్చని పలువురు నిపుణులు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా బీఎంఆర్ అర్జున్ ఇన్ఫ్రా సౌజన్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు 2K రన్ అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్లు రాయితీపై అందిస్తున్నట్లు కూపన్లను విడుదల చేశారు. క్యాన్సర్పై జిల్లాల అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు తెలిపారు. మనం తీసుకునే ఆహారం, వాతావరణంలో మార్పులతో పాటు జీవన విధానాల్లో వచ్చే మార్పులతో క్యాన్సర్ వస్తుందన్నారు. వ్యాధి సోకక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య సహాయం పొందితే వ్యాధి నుంచి బయటపడవచ్చని, అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మరణాల దిశగా చేరుకోవాల్సి వస్తుందన్నారు. 2020 లెక్కల ప్రకారం క్యాన్సర్ సోకిన వారిలో 50% అవగాహన లేకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నారన్నారు. 2040 కల్లా వ్యాధిగ్రస్తుల సంఖ్య 60% పెరిగే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ తిరుమలరావు, అర్జున్ ఇన్ఫ్రా అధిపతులు బొమ్మిశెట్టి శంకర్రావు, బొమ్మిశెట్టి అర్జున్ మరియు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు రఘునాథ్, రామకృష్ణ, రమణారెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి Thank you, sir. It is a very good message. My name is K. Mallesh. To giving awareness to the public, మేము ఒక గుడ్ కౌన్సిలర్స్గా ఉండి వెజిటబుల్స్ విచ్ యూ హావ్ టు ఇంక్లూడింగ్ ఇన్ దట్ అండ్ దీని వల్ల మనకు ఎవ్రీ ఇయర్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. సో మనకి అవైలబిలిటీ రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, పురుషులలో నోటి క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు. వీటిని ముందుగా తెలుసుకోవడానికి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్స్ రావటం వలన సులువైంది. వీటిలో మొదటిది రొమ్ము క్యాన్సర్ను స్వయంగా పరీక్షించుకోవడం వలన కనుక్కొనవచ్చు. అలాగే సిటీ స్కాన్, ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ, ఎఫ్ఎన్ఏసి, బయాప్సీల ద్వారా క్యాన్సర్ని నిర్ధారించవచ్చు. స్టేజ్ 1లో ఉంటే సంపూర్ణంగా చికిత్స తీసుకోవచ్చు. శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీల ద్వారా వీటిని మనం నివారించుకోవచ్చును, స్వస్థత పొందవచ్చును. ఈ అవగాహన కలిగించడానికి ఐఎంఏ పుర ప్రముఖులతో, విద్యార్థులతో, నర్సింగ్ స్టూడెంట్స్తో ఈ రోడ్డు మీద నడుస్తూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగిస్తుండగా మీరు దీన్ని ఆచరించి ఆరోగ్యవంతులు కావాలని సవినయంగా మనం చేస్తున్నాం. గుట్కాలు, పాన్లు మానండి, మద్యపానాన్ని సిద్ధించండి, నడవండి, పరిగెత్తండి, మీ పనులు మీరు చేసుకోండి. పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగుదాం, క్యాన్సర్ని జయిద్దాం. లాంగ్ లీవ్ ఐఎంఏ, లాంగ్ లీవ్ ఐఎంఏ, క్యాన్సర్ను నివారిద్దాం. ధన్యవాదములు. సో ఈరోజు మనం ఎందుకు ఇక్కడ మీట్ అయినామంటే, ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఎందుకు WHO వరల్డ్ క్యాన్సర్ డే అనే ఇది డే గుర్తిస్తుందంటే, క్యాన్సర్ అంటే ఏంటి అనే అవగాహన ప్రజలకు, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎవరిని ఏమో తెలుసు, ఏం తెలియదు. అయితే కూడా మన మాట ప్రాధాన్యం ఏంటంటే మనం భయపడుతుంది. బికాస్ ఫస్ట్ ఒక డెత్ అనేది, ఒక మనిషికి డెత్ అనేది మూల కారణం గుండె సమస్య, హార్ట్ ఇస్ ఎంజిన్. సెకండ్, ఇంతకుముందు నరాల సమస్యగా ఉండేది. థర్డ్, క్యాన్సర్ ఉంది. ఇప్పుడు క్యాన్సర్ పెరగకుండా క్యాన్సర్ సెకండ్ లెవెల్ వెళ్ళిపోయింది. సో ది సెకండ్ లీడింగ్ క్యాన్సర్ కాజ్ ఆఫ్ డెత్ అనేది క్యాన్సర్. అందువల్ల క్యాన్సర్ అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే మనిషి చావడం మూల కారణం ఫస్ట్ హార్ట్, సెకండ్ క్యాన్సర్. సో క్యాన్సర్ నమ్మటం, చూయింగ్ కానీ, దాంతోపాటు పాన్ పరాగు, గుట్కా, దాంతోపాటు కలిపి నమ్మటం కానీ, దాని ద్వారా ఫస్ట్. సెకండ్, స్మోకింగ్ అంటే సిగరెట్తో, బీడీ, చుట్ట ఇలాంటి దీంతో స్మోక్ చేస్తే అది ఒక హ్యాబిట్ అన్నమాట, బ్యాడ్ హ్యాబిట్. రెండోది ఆల్కహాల్.
ఆల్కహాల్ పొగకు సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది, రెండు యాడ్ అవుతాయి. సో ఇది మనం కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాలి. ఇంకోటి హెచ్పివి వ్యాక్సిన్స్ అన్నమాట. ఈ వ్యాక్సిన్స్ ఎలా కరోనా ఒక వ్యాక్సిన్ అందరూ వేసుకొని మనం సర్వైవింగ్ అన్న అలాగా హెచ్పివి వ్యాక్సిన్స్ అనమాట. అదొక చిన్న ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ మహిళల్లో 10 years దాటిన మహిళలకు వేసుకుంటే యూ కెన్ ప్రివెంట్ సర్వీస్ క్యాన్సర్. అంటే మనకి 50% డిస్కౌంట్తో చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే ఐఎంఏ దగ్గర కూపన్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలన్నా కూపన్స్ తీసుకుని 50 ఈ నెలంతా కూడా మీకు మేము ఆ సర్వీస్ ఇవ్వగలం డాక్టర్. మీ అందరూ కూడా చేయాలి డాన్స్, ఓకేనా? అందరూ విన్నారు కదా? ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. Doctors came and every kid and every female who have involved in this program. I would like to thank every one of them. So, ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఏంటి అంటే అందరు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇఫ్ వీ నీడ్ టు ప్రివెంట్ దట్, ఫస్ట్ వీ నీడ్ టు గెట్ డయాగ్నోస్డ్ బై అవర్ సెల్వ్స్. సో వాట్ ఫేజ్ వీఆర్ ఇన్, వాట్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్, అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది మనం తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. That's called diagnostics. So that is why we have engaged multiple diagnostics centers, support this particular cancer awareness program. So they have come up with Big Heart telling 50% off on all the diagnostics, treatments and tests and reports. So first Siggu anedi very important. So breast cancer anedi and then cervical cancer anedi nowadays it's become very common, maybe because of our lifestyles and because of our food habits and because of chemical shampoos and detergents whatever we are using. So ee awareness anedi like it's సిగ్గుతో కూడింది కూడా అన్నమాట. సో చాలా మంది లైక్ ఈ ప్రైవేట్ పార్ట్స్ సర్వైకల్ క్యాన్సర్ అనేది అండ్ దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరూ దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి లైక్ టు అండర్స్టాండ్ వెదర్ దే హ్యావ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ ఇట్ ఆర్ ఎనీ డిసీజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ పార్ట్స్. సో ఆ సిగ్గు అనేది ఫస్ట్ మనం పక్కన పెడితే ప్రాణానికి మించింది అయితే కాదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ డయాగ్నోస్డ్ అండ్ దెన్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్ అండ్ గెట్ థింగ్స్ క్యూర్డ్. సో that's what I say. So thank you very much and create awareness as much as possible. So me intlo, me friends and relatives, everyone. So you have to share this message to everyone so that we can save lives, not just like just creating awareness, like we can save lives in initial stage. Thank you. As you visited your mother, I know your mother, I can't forget your mother at all. సో ఆల్ ఆఫ్ యూ తనకు జరిగిన లాస్ మీకు ఉండకూడదని తన హార్ట్ నుంచి అది చెప్పాడు. ప్లీజ్ ఫాలో దట్. అలాగే ఇందాక నేను అనౌన్స్ చేయడం మర్చిపోయాను, మా డాక్టర్స్ అందరికీ అయితే కనుక ఫ్రీ చెకప్ ఇన్ఫ్రా వారు అలానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు కండక్ట్ చేస్తున్న ఈ 2K వాకథాన్ కేర్ ఫర్ క్యాన్సర్ని రివీలింగ్ ద కూపన్స్, రిలీజింగ్ ద కూపన్స్ ఫర్ 50% discount on the diagnostics. Star Diagnostics, Apple Diagnostics, Savija Diagnostics, Sai Diagnostics. Madam, Sai Vijaya Diagnostics. సో ఈ సర్వీసెస్ మీకు ఇస్తే డయాగ్నోస్టిక్స్ వచ్చి ఈ లైన్లో జాయిన్ అవ్వాలి. అందరి రావాలమ్మా. ఇక్కడ ఆల్రెడీ లైన్ ఫామ్ అయింది, ఆ లైన్ వెనకాల జాయిన్ అవ్వాలి. అందరూ లైన్ ఫామ్ అయి ఉంది, అందరు ఇక్కడ రండి. అందరూ లైన్ ఫామ్ అయితే ర్యాలీ స్టార్ట్ అవుతుంది. మనది కొంచెం సేపట్లో స్టార్ట్ అయిపోతుంది. అలానే అందరూ ఫ్లాగ్స్ అండ్ చెప్పు
నమస్కారం. సో ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. సో వరల్డ్ క్యాన్సర్ డే. సో ఇవాళ మనం అనుకున్నది ఏంటంటే ఒక 2K రన్ ఇక్కడ మినీ స్టేడియం దగ్గర నుంచి ప్రకాశం భవన్ దాకా వి థాట్ ఆఫ్ డూయింగ్ 2K వాక్. ఎందుకు అంటే టు క్రియేట్ అవేర్నెస్. సో జనానికి తెలియపరచడానికి అబౌట్ క్యాన్సర్ డయాగ్నోజేషన్. సో ఈ క్యాన్సర్ అనేది ఇట్స్ వెరీ డెడ్లీ డిసీజ్. సో దీన్ని కనుక మనం ముందే కనుక కనుగొంటే సో దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. సో లేడీస్కి చాలామందికి సిగ్గు అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది మెయిన్ టార్గెట్ అయ్యేది ఆ ప్రైవేట్ పార్ట్స్లోనే, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇప్పుడు వీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది, HPV వ్యాక్సిన్. సో ఇట్స్ బెటర్ ఎవ్రీ ఫీమేల్ who crosses 28 and 32 years should go through this, like taking vaccines and taking measures and వాళ్ళ బాడీని వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో దెర్ ఆర్ ఫ్యూ టిప్స్ హౌ టు డయాగ్నోస్. సో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చెక్ చేసుకునే విధానం ఉంది. And then we have also tied up with few diagnosing centers like Vijaya and Star, Medall and Apple. వీళ్ళందరితో టైఅప్ అయ్యాం. సో దే ఆర్ గోనా గివ్ దిస్ హోల్ మంత్ 50% ఆఫ్. సో మీకు తెలిసిన డాక్టర్ కానీ లేదా మీకు తెలిసిన ఎనీ కైండ్ ఆఫ్ టెస్టింగ్ సెంటర్స్ అండ్ ఆల్, ఇట్స్ బెటర్ టు గెట్ టెస్టెడ్ అండ్ దెన్ అండర్స్టాండ్. ఇది టెస్ట్ చేసుకోవడంలో దీంట్లో మనకేం లేదు. లేనిది ఏమన్నా బయటపడుతుందా లేకపోతే ఏమవుతుందన్న భయం అనేది లేకుండా ఉంటే ఈ టెస్ట్ చేయించుకోవడం అనేది, సిగ్గుని పక్కన పెట్టి టెస్ట్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సిగ్గు అనేది నాట్ బిగ్ దాన్ ప్రాణం. సో లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లైఫ్, లెట్స్ సేవ్ లైఫ్ ఆన్ దిస్ ఈవెంట్ అండ్ గెట్ టెస్టెడ్. అండ్ మీ 10 మందికి ఎవ్రీ వన్ షుడ్ నో దిస్. సో 10 మందికి చెప్పండి, 10 మందికి తెలియపరచండి. ఈ డయాగ్నోసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాన్సర్. సో ఇది కనుక ఎర్లీ స్టేజ్లోనే కనుక మనం కనుగొంటే దీనికి డెఫినెట్గా క్యూర్ ఉంది. సో దట్ ఈస్ వై Arjun Infra have involved. So as everyone knows, Arjun Infra is part of BMR Golden Diamonds. From 60 to 70 years we are in industry and serving people with best quality, manchi quality, I mean nanyata, with best designs and then best finish. So we are maintaining same principles in Arjun Infra also. So even the Arjun Infra has been decided and designed in such a way, healthy way. So ఈ క్యాన్సర్స్ కానీ వీటిలన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ఈటింగ్ జంక్ ఫుడ్స్ అండ్ దెన్
మనం వాడే డిటర్జెంట్స్ కానీ, మనం వాడే సోప్స్ కానీ, కెమికల్స్ కానీ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కంట్రోల్ చేసుకుంటూ ద మెయిన్ థింగ్ వాట్ వీఆర్ లివింగ్ ఇస్ ఈ పొల్యూషన్ మధ్యలో మనం బతుకుతున్నాము. సో ఈ పొల్యూషన్ అనేది కనుక మనం అవాయిడ్ చేసి మ్యాక్సిమం, సో వెన్ ఇట్స్ రిక్వైర్డ్ ఓన్లీ దెన్ వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ టు ద అవుట్ సైడ్ places and then live in a green area. So that is why we developed 2 acres of green development in our project. So you'll have a fresh breeze and natural light passing through your houses. So that's how we are creating an ecosystem where your lifestyle will change. So that's what I say. Yeah. ప్రజలందరికీ కూడా నా నమస్కారం. నేను ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఝాన్సీని, తను ఐఎంఏ సెక్రటరీ శ్రావణి. ఈరోజు మేము వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేమందరం కూడా డాక్టర్స్ అందరం కూడా ఒక 2K వాకథాన్ అనేది ఒక సోషల్ కాజ్ కోసం నడుస్తున్నాము. అది ఏంటంటే ఈరోజు మనకి సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి ఎక్కువగా అయిపోతుంది. దానివల్ల ఎంతోమంది ఫ్యామిలీలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అది చాలా మనం ప్రివెంట్ చేసుకోగలిగిన విషయం అది. కాబట్టి మనం దాని మీద కొంచెం అవేర్నెస్ కనుక మనం తీసుకుంటే ఆ క్యాన్సర్ని ఖచ్చితంగా దాని బారిన మనం పడకుండా ఉంటాము అనే చిన్న కాన్సెప్ట్ తోటి అది ఒక డాక్టర్గా మా ఐఎంఏ బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాము. యాజ్ ఏ డాక్టర్ జబ్బు వచ్చినాక క్యూర్ చేయటం కాదు, జబ్బు రాకుండా ఎలా ఉండాలో ప్రజలకు నేర్పించడమే డాక్టర్ బాధ్యత. అది ఫీల్ అయ్యి మేము ఐఎంఏ తరపున ఈరోజు ఈ ఈవెంట్, అలాగే అర్జున్ ఇన్ఫ్రా గారి సహకారంతో మేము ఈ ఈవెంట్ చేస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఏ డిసీజ్ కన్నా ప్రివెన్షన్ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ప్రివెన్షన్ ఎలా చేయాలి. మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం జీవించే విధానాన్ని మనం మార్చుకోవాలి. మనం కరెక్ట్ టైంకి తినటం, కరెక్ట్ ఆహారం తీసుకోవటం, కరెక్ట్ నిద్రపోవటం, కరెక్ట్ ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వటం, 4 ప్రిన్సిపల్స్. ఇవి కనుక మనం లైఫ్లో కనుక పాటించినట్టయితే మనం అందరం కూడా క్యాన్సర్కి దూరంగా ఉంటామనేది 100% చెప్పొచ్చు. అలాగే పాలసీ మేకర్స్ అంటే రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మనకి సహకరించి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ని నివారించడంలో వాళ్ళ రోల్ కూడా చాలా ఉంది. మేము మీరు మళ్ళీ తాగమనలేదు కదా అంటారు, ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఉండకూడదు. సో అట్లా పాలసీ మేకర్స్ కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు చేయాలి. అలాగే స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్టేజ్లో డిటెక్ట్ చేసామన్న దాన్ని బట్టే మన జీవితం మనం ఎన్నాళ్ళు బతుకుతామనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్క్రీనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ కోసం లేడీస్లో వచ్చేది కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్, దానికి మ్యామోగ్రఫీ, అలాగే సర్వైకల్ క్యాన్సర్ దానికి ప్యాప్స్మియర్, అలాగే చిన్నపిల్లల్లో ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి ఫ్రీగా HPV వ్యాక్సిన్ ఇస్తున్నారు. దానివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు. సో అది కూడా మంచి ప్రాజెక్ట్ తీసుకుంది గవర్నమెంట్. అలాగే జెంట్స్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్కి చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకుంటే చాలు, అది తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఈ ఒంగోలు ప్రజలకి చేరాలి అని మేము వీళ్ళందరికీ కూడా ఈ నెలంతా కూడా 50% ఆఫర్లో కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్తో టైఅప్ చేసుకుని వాళ్ళకి చేసే విధంగా స్క్రీనింగ్ పెట్టాము. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా ఒంగోలు ప్రజలు దీన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే మా డాక్టర్స్ని కూడా మేము నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో డాక్టర్స్ని కూడా మోటివేట్ చేసుకోవటం కోసం డాక్టర్స్ అందరికీ ఈ నెల ఫ్రీగా మేము టెస్టులు చేయదలుచుకున్నాము. సో ఈ స్క్రీనింగ్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని 35 ఇయర్స్ అబవ్ వాళ్ళకే ఈ స్క్రీనింగ్, అది గుర్తుపెట్టుకోవాలి, అందరూ కాదు. సో 35 ఇయర్స్ నుంచి మనం ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఆ పాపులేషన్ మాత్రం వచ్చి చేయించుకోవాలని కోరుకుంటున్నాము. మనం అందరం కలిసి క్యాన్సర్ని నివారించవచ్చు, క్యాన్సర్ బారి నుంచి మనం రక్షించుకోబడవచ్చు అనేదే నా మెసేజ్. థ్యాంక్ యూ అనండి.